అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్‌కి అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. ఉషామయూఖం ఈ నా ఛానల్ ఉన్నదే మన కోసం. ఈ వీడియో చివరిదాకా చూడండి. మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అట్లాగే ఇది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సరేనా? షేర్ చేయండి. సరే. అయితే ఇవాళ ఈ వీడియోలో మనం ఏంటి గుర్తు చేసుకుంటున్నామంటే నిన్న కాక మొన్నన మన గాన కోకిలి అనండి, గాన సరస్వతి అనండి, కలై మామణి అనండి, ఏమన్నా మా సుశీలమ్మ పుట్టినరోజు జరిగింది. 91వ పుట్టినరోజు అనుకుంటాను. 90వ పుట్టినరోజు. ఆమె కంఠం నాటికి నేటికి అసలు ఆ కంఠాన్ని దేనితోనైనా పోల్చగలమా అండి? అంటే ఒకప్పుడు ఆ కంఠాన్ని మా గురువుగారు ఎట్లా చెప్పేవారు అంటే తేనెలో వీణ తీగని తేనెలో ముంచి మీటితే ఎంత మధురంగా ఉంటుందో అంత డివైనిటీ ఉన్న, ప్యూరిటీ ఉన్న, క్లారిటీ ఉన్న వాయిస్ అని అనేవారు. అది నిజమే కదండి. అసలు ఆ మాధుర్యం, పాట అది ఏ విధమైన పాటమనండి, ఆ పాటలో ప్రాణం వచ్చి చేరేది కదా. అయితే ఇవాళ రహస్యం మీతో చెప్పమన్నారా? మా మూడో మేనమావ గారి భార్య సుశీలమ్మ కర్ణాటక సంగీతంలో క్లాస్మేట్స్ అండి. 6 ఏళ్ల పాటు వాళ్ళు కలిసి చదువుకున్నారట విజయనగరంలో. మా మేనమావ గారి భార్య కూడా చాలా అద్భుతంగా పాడేవారు. ఆవిడ రూపానికి మహాలక్ష్మి, పాటలో చెప్పక్కర్లేదు ఆ మాధుర్యం. కాకపోతే ఆవిడ ఎవరు పాటలు పాడేవారో తెలుసా? అయితే ఆవిడ సంగీతం నేర్చుకున్నారు తప్ప ఎక్కడా ప్రదర్శన లేదు. కానీ ఎక్కడైనా సరే మాత్రం ఆవిడ సుశీలమ్మ గారి పాటలు పాడేవారు. ఏవండి ఆ మాధుర్యం అలాగే ఉండేది. ఫస్ట్ టైము నేను భార్యాభర్తల సినిమాలో పాట ఉంది చూసారా? ఏమని పాడెదనో ఈవేళ మానస వీణ మౌనముగా నిదురించిన వేళ ఏమని పాడెదనో. ఈ పాట ఆవిడ నోటి వెంట విన్నాను, మా మేనమామ గారి భార్య నోటి వెంట విన్నాను నేను. ఆ తర్వాత అది రేడియోలో వస్తుంటే ఇప్పట్లా టేప్ రికార్డులు అవి ఉండేవి కాదు కదండి మాకు. అంటే పాట రికార్డ్ చేసుకోవడం ఎప్పుడు పడితే అప్పుడు వినడం లేదు. రేడియోలో ఎప్పుడు వస్తే అప్పుడు వినడం. సో ఆ పాట పాడిన అంటే సుశీలమ్మ గారు పాటలు అంటే వీళ్ళు సంగీతం నేర్చుకునేటప్పుడు ఎలా నేర్చుకునేవారు, ఇలాంటి చిన్న చిన్న విషయాలు మా అత్త చెప్తూ ఉండేవారనమాట. ఇప్పుడు ఆవిడ ఎప్పుడో అప్పుడే 4, 5 ఏళ్ళు అయింది ఆవిడ వెళ్ళిపోయారు పైకి. అయితే సుశీలమ్మ గారి గురించి చెప్తే ఆవిడ మాట మాట్లాడినా కూడా చాలా నిక్కచ్చిగా ఉంటుంది, స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటుంది. కానీ పాటలోకి వెళితే అది భక్తి పాట అనుకోండి, అంటే ఆ దేవతలో కదలిక రావాలి, అంతలా పాడుతుంది. అమ్మా జనని అని పాడిన నీ ఉండేదా కొండపై నా స్వామి నేనుండేది నేలపై ఏ లీలా సేవింతోనో ఏ పూల పూజింతునో. ఎంత బాగుంది. అంతేనా? ఒక్కొక్క పాట ఒక్కొక్క వైవిధ్యంగా. ఆమె మన ఎన్ని సినిమాల్లో ఎన్నో 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 ఆవిడ సోలోస్నే పాటల పోటీ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళం వరకు ఆవిడ పాటలు
పోటీల్లో పాడితే ఆహా! వీళ్ళకేదో కొంచెం వచ్చును అని అనుకోవడమే. అంటే పాత పాట ఆవిడ పాట వీణ పాటలైతే ఎన్నో పాటలు ఆవిడ ఇలా ఇలా విడిచిపెట్టారండి. మీరు పాడగలిగితే పాడండని. అంతేనా అల్లరి పాటలు కూడా చాలా పాడారండి ఆవిడ. చాలా పాడారు. పాండవులు పాండవులు తుమ్మెద పంచ పాండవులోయమ్మ తుమ్మెద పంచ పాండవులోయమ్మ తుమ్మెద. ఎంత అంటే ఎంత ఉల్లాసంగా ఉంటుంది కదా ఈ పాట. గోదారి గట్టుంది గట్టు మీద సెట్టుంది సెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏముంది ఓ ఓ ఓ ఓయ్. బాగుందా? అట్లాగా అదే సినిమాలో ఏ విషాదాన్ని కురిపించే పాట. మాను మాకును కాను రాయి రప్పను కానే కాను మామూలు మనిషిని నేను నీ మనిషిని నేను కదా. తర్వాత దరికి రాబోకు రాబోకు రాజా దరికి రాబోకు రాబోకు రాజా ఓ పేటి రాజా వెర్రి రాజా దరికి రాబోకు రాబోకు రాజా. అవునా? అంతేనా? రారా కౌగిలి చేర రారా దొరా ఈ రంగేళి ప్రాయము నీదేనురా రారా కౌగిలి చేర రారా దొరా ఈ రంగేళి ప్రాయము నీదేనురా రారా ప్రియా సుందరా. జావళీలు ఎన్నో పాడారు. జావళీలు జయసింహ అనుకుంటా. నడిరేయి గడిచేనే చెలియా రాడాయనే సామి నా సామి రాడాయనే సామి నేడు నడిరేయి గడిచేనే. ఎంత బాగుంది. ఇంతవరకు కూడా మీరు ఈ పాటను అసలు మనం అంటే అసలు వినపడలేదు ఎక్కడ కూడా. ఎందుకంటే ఒక్కొక్క సినిమాలో 1, 2 పాటలు హైలైట్ అయ్యాయి అనుకోండి, అవే ఎప్పుడు వినపడతా ఉంటాయి తప్ప ఇంకా అంతకన్నా మంచి పాటలు ఉంటాయి, అవి ఎక్కడో మరుగున పడిపోతాయి. అలాగా ఇవాళ ఒక పజిల్ మీకు. నీ తోడు నిజంగా నిజంగా నన్ను నమ్మవు నీతో ఏదో పని ఉంది అది నీకే నీకే బోధపడుతుంది నీతో ఏదో పని ఉంది. ఈ పల్లవి చెప్పాను కదా, సుశీలమ్మే పాడారు. సుశీలమ్మ గారి పుట్టినరోజుని గుర్తు చేసుకుంటూ పాడుతున్నావు అంటే ఆవిడ పాటే. ఏ సినిమాలోది, ఎవరి మీద పిక్చరైజేషన్ అయింది, ఇది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇట్లాగా సుశీలమ్మ గారివి కొన్ని అపురూపమైన పాటలు ఉన్నాయి. ఆ పాటలు గుర్తు చేసుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవా మరి. ఉంటాను. మీ గంటి ఉష.